చంద్రబాబు నాయుడు కానివ్వండి, లేకపోతే లోకేష్ కానివ్వండి, లేదా తెలుగుదేశం పార్టీ వాళ్ళు కానివ్వండి, ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి. ఈ రోజు మమ్మల్ని ఓడిస్తాం అంటే మా వెనకమాల జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. ఎందుకంటే ఈ రోజు మేము చాలా దమ్ముగా, చాలా ధైర్యంగా, రాజకీయాల్లో విమర్శలు సహజం, దాని గురించి మేము పట్టించుకోం. కానీ వ్యక్తిగతంగా కానివ్వండి, కుటుంబ పరంగా కానివ్వండి, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని ఏమన్నా మాట అంటే మాత్రం నేను ఏ విషయంలోనూ నాకు పెద్ద కోపం రాదు. కానీ నాకు కోపం వచ్చేది ఒక విషయంలో, మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారిని అంటే మాత్రం నాకు కోపం వస్తుంది. బహుశా మేము అలాంటి సందర్భాల్లో, చాలా సందర్భాల్లో రియాక్ట్ అయ్యాం కాబట్టి ఈరోజు నన్ను కానివ్వండి, లేకపోతే నాని గారిని కానివ్వండి, వంశీ గారిని కానివ్వండి ఓడించాలని చెప్పని ఒక కోరికలు ఉండొచ్చు. కానీ వాళ్ళ కోరిక అయితే నెరవేరదు. ఎందుకంటే మా వెనకమల్ల జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. ఆయన చేసే సంక్షేమ కార్యక్రమాలు ఉన్నాయి. ఈ నియోజకవర్గంలో 1,20,000 మందికి జగన్మోహన్ రెడ్డి గారి ఒక నాయకత్వంలో సంక్షేమ కార్యక్రమాలు అందిస్తున్నాం. కాబట్టి ఈ రోజు వాళ్ళు తల కింద పెట్టి, కాలు పైకి పెట్టి తపస్సు చేసినా తూర్పు నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేస్తుంది. దాంట్లో ఎటువంటి సందేహం లేదు.